ఇప్పుడు మన సైడ్ లో చూసినట్టయితే బ్రిక్ వర్క్ అండ్ ప్లాస్టింగ్ వర్క్స్ జరుగుతున్నాయండి. మనం డిజైన్ టు డిజైన్ ఇంజనీర్స్ లో ఏ సైట్ లో వర్క్ చేసినా గానీ రెడ్ బ్రిక్ మాత్రమే వాడుతున్నామండి. ఎక్కడ కూడా సిమెంట్ బ్రిక్ అనేది వాడడం లేదు. ఎందుకంటే క్లయింట్ కి మనం 100% క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది ఇవ్వడం కోసం అని చెప్పి రెడ్ బ్రిక్ మాత్రమే వాడుతున్నాము. ఈ బ్రిక్ వర్క్ లో కూడా సిల్ లెవెల్ లో కూడా ఒక కాంక్రీట్ బెడ్ వేయడం జరుగుతుంది. ప్లస్ లింటల్ లెవెల్ లో కూడా ఒక కాంక్రీట్ బెడ్ అనేది త్రూ అవుట్ వాల్ వేయడం జరుగుతుందండి. ఈ బెడ్ వేయడం వల్ల క్రాక్స్ గానీ ఏమన్నా వాల్ లో వచ్చినా గానీ అరెస్ట్ అవ్వడం కోసం దీన్ని ప్రొవైడ్ చేస్తామండి. మళ్ళీ ప్లాస్టింగ్ చేసేటప్పుడు రూఫ్ బీమ్ ఏదైతే ఉందో ఆ రూఫ్ బీమ్ దగ్గర చికెన్ వైర్ మెష్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఆ ప్రొవైడ్ చేయడం వల్ల క్రాక్స్ గానీ ఏమి డెవలప్ అవ్వకుండా ఎన్ని సంవత్సరాలు అయినా గానీ వాల్ ప్లెయిన్ గానే ఉంటుంది. నెక్స్ట్ పారాపిట్ వాల్ వచ్చేసరికి ఎక్కడ కూడా ఎవరైనా మినిమం 3 feet వాలే కడతారండి. కానీ మనం డిజైన్ టు డిజైన్ ఇంజనీర్స్ వచ్చేసరికి 4 feet వాల్ అనేది కట్టడం జరుగుతుంది. ప్లస్ పైన కూడా ఒక కాంక్రీట్ బెడ్ అనేది వేయడం జరుగుతుందండి. ఎడ్జెస్ అనేది పాడవకుండా ఏమైనా పైన ఏమైనా రైలింగ్ కానీ ఏమైనా వేసుకోవాలనుకున్నా దానికి వీలుగా ఉండేలాగా. క్వాలిటీ అంటేనే డిజైన్ టు డిజైన్ ఇంజనీర్ వర్క్ అండి. డిజైన్ టు డిజైన్ అంటేనే క్వాలిటీ అండి. ఎప్పుడు కూడా 100% క్లయింట్ సాటిస్ఫాక్షన్ మాకు ఇంపార్టెంట్.